అదే ఆరోహణ రాసుకో. అవరోహణ రాసావు కదమ్మా. ఇప్పుడు ఆరోహణలో గప దప మప పడినాయి కదూ, పడింది. ఇప్పుడు ఆరోహణ అయిపోయింది, అవరోహణ. ఏమిటయ్యా మంచి మూడ్లో ఉంటే డిస్టర్బెన్స్ చేస్తావు? ఎవరది? నాకు తెలియదు సార్. రమ్మను, వచ్చి చావమ్మను. అమ్మాయి నీకు మంచి భవిష్యత్తు ఉంది, నా దగ్గరే పని చేయి నువ్వు. సార్ నమస్కారం సార్. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం, ఆశీర్వాదం. ఎవరు నువ్వు? ఏమిటి నీ పేరు? సార్ నా పేరు అప్పారావు సార్. అంటే మీరు కొత్తగా గాయకులు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు కదా, అది తెలుసుకొని వచ్చాను సార్. సరే, మరి కుర్రాడు చూస్తుంటే బుద్ధిమంతులాగా ఉన్నావు, పాడేలాగే కనిపిస్తున్నావు. నాయనా శ్రావ్యమైనటువంటి ఒక పాట పాడు నాయనా. మరి నువ్వు బాగా పాడగలవో లేదో నేను తేల్చెప్పి నువ్వు సెలెక్ట్ చేస్తాను. పాడు 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 పాడు. బాగుంది నాయన, పాడు పాడు. మేడం, సత్తే ఏ గొడవ లేదు, సత్తే ప్రతి ఓడు బతుకుతాడు, సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ బాధ లేదు. ఏమిటయ్యా సత్తే సత్తే సత్తే? నీ పాటతో మమ్మల్ని చంపేసేలాగున్నావు. ఇదిగో చూడు, ఇలాంటి పాటలు కాదయ్యా, కాస్త వెనక్కి వెళ్ళి పాడు. ఏమిటి బండబాడ వెనక్కి వెళ్ళి పాడమంటే 2 అడుగులు వెనక్కి వేయడం కాదు, కాదు. పాత తరంలోకి వెళ్ళి చక్కని పాట పాడు. పాత పాట, పాత పాట పాడు. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే, బంతి చామంతి ముద్దాడుకున్నాయి. ఏమిటిది? ఇదేం డ్యాన్స్ స్కూల్ అనుకున్నావా? నువ్వు వచ్చింది పాట పాడడానికి అయ్యా, డ్యాన్స్ ఎందుకు వేస్తున్నావయ్యా? అంటే ఉత్సాహం కోసం. ఏం ఉత్సాహం? నీ ఉత్సాహం పాడుగాను, అది కాదు. కాస్త పాత పాట పాడవయ్య, కాస్త పాత పాట పాడు. ఇంకా పాత పాట? అలాగే సార్. ఆకు చాటు పిండ తడిచే కోక మాటు పిల్ల తడిచే. ఏంటిది? ఏంటయ్యా? వేళాకోళంగా ఉందా ఇది? స్టూడియో అనుకుంటున్నావు? ఏంటనుకుంటున్నావు నువ్వు? చూడు, ఇందాక పాటలోనేమో డ్యాన్స్ వేసేస్తున్నావు, ఇప్పుడు పాటలోనేమో సంగీతం నువ్వే పలికేస్తున్నావు. మరి ఇక నేను ఎందుకున్నానయ్యా? అంటే మూడు కోసం. ఏ మూడు? నీ మూడు మొత్తట కాదు, అది కాదు. ఇంకా ఇంకా పాత 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 పాట పాడబోయ్. ఇంకా పాత పాట అంటే నేను సెలెక్ట్ అయిపోయినట్టు సార్. 3 పాటలకే సెలెక్ట్ అయిపోతావు ఏమిటయ్యా? పాత పాట పాడు, ముందు పాత పాట పాడు. పాత పాట పాడు. పాడతాను సార్. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. సార్, నా పాట మీ హృదయాన్ని తాకిందా సార్? హృదయమా పాడ? అదే కాదయ్యా, పాత నా లవరు జ్ఞాపకం వచ్చింది. సరే కానీ ఇదిగో, ఇటువంటి పాటలు కాదయ్యా, పాత 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 పాట పాడవయ్యా. పాద్ది, బాగా పాద్ది. ఇగో బ్రహ్మాండమైన పాట పాడాలా, నా చెవిలో తుప్పు వదిలేయాలో. మరి అది అలాగే. పావన గుణధామా పరాత్పర పావన గుణధామా రామా. ఇదేమిటయ్యా మమ్మల్ని చంపడం కాకపోతే? నీకేం చెప్పాను, నువ్వేం పాడుతున్నావు? నువ్వు అబ్జర్వ్ చేయవయ్యా, నా పాయింట్లు క్యాచ్ చేయి. ఇగో బాగా పాత పాట, పాత 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 బాగా వెనక్కి వెళ్ళి పాడవయ్యా. సార్ పాత పాట పాడతాను. కాలికి రాయే తగులుట కన్నా రాయే కాలుకి తగులుట మిన్నా, ఆపకపోతే గుళ్ళు సుల్లా, నువ్వు వెళ్ళకపోతే నేనుండలేను కన్నా. లేకపోతే ఏమిటయ్యా ఈ పాటలు ఏమిటి, నీ మాటలు ఏమిటి, నీ ప్రవర్తన ఏమిటి? చూడు ఇక
నీకేం చెప్పాను నేను? నువ్వేం పాడుతున్నావు? బాగా పాత 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 బాగా వెనక్కి వెళ్ళి పాడవయ్యా. సరే వెళ్తానండి. ఏమిటా కోతి గొంతులు ఏమిటా? మాటలు లేని కోతిలా ఉంది అది. నువ్వేం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు, ఏం చేస్తున్నావు? నేను పాట పాడమని చెప్పాను, నువ్వేమిటయ్యా సైకిల్ చేస్తున్నావేమిటి? ఏమిటది? మీరేమన్నారు సార్? పాత పాట పాడమన్నాను. బాగా వెనక్కి వెళ్ళి పాడమన్నారా? అవును మరి. అంత వెనక్కి వెళ్తే అప్పుడు టాకీ లేదు, అంతా మూకియే.